ప్రస్తుతం స్వస్థపరిచాడు సార్. నిన్నటి కన్నా స్థితి నుంచి ఇప్పుడు కొంచెం దేవుడు స్వస్థపరిచాడు సార్. అందరి ప్రార్థనల వల్ల సార్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రాము గుడ్ ఈవినింగ్ సార్. ఎట్లనైనా బాగాలేదని పెట్టినా లైట్ గా ఫీవర్ ఉంది. ఓకే, ఏమన్నా బయట పోయినావా? లేదు బయటకి ఏం పోలే, ఇంట్లోనే ఉన్నా. అదే అమ్మమ్మ బాగాలేనప్పుడు అక్కడ లాస్ట్ వీక్ మండే. ఓకే, గుడ్ ఈవినింగ్ విక్టర్ పాల్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ సార్. శతమయ్య గారు గుడ్ ఈవినింగ్. మనము ప్రార్థన చేసుకుందామండి. We'll pray and start as we are going to start a new subject, third semester subject. Third semester subject ni manamu start చేసుకుంటున్నాం. And let us bow down our heads and let's look the Lord in prayer. కృపా కనికరం కలిగిన దేవా, మా యేసయ్య, నీకే స్తుతులు, నేను నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మా కృపను, నీ దయను నాయనను మాకు అనుగ్రహించి ఈ యొక్క 2020వ సంవత్సరము నాయన ఈ యొక్క ఆగస్ట్ మాసపు చివరి మంగళవారంలో నాయన నువ్వు మాకు దయచేసావు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. యావత్ ప్రపంచము, యావత్ భారతదేశము నా తండ్రి మరి భయంకరమైన మహమ్మారితో అతలకుతలం అవుచుండగా మరి మార్చ్ మాసం నుండి నాయన నువ్వు మమ్మల్ని నీ కృపలో భద్రపరుస్తూ నువ్వు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నేను నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ప్రత్యేక రీతిగా నేను ప్రభా మరి 2 సెమిస్టర్స్ నాయన నువ్వు మాకు సహాయం చేశావు. క్రిస్టియన్ మినిస్ట్రీ, అదేవిధంగా నాయన ప్రభా ఈ యొక్క కృపను అనుగ్రహించి పాస్టరల్ కేర్ అని ఒక టాపిక్స్ నాయన ప్రభా ఈ యొక్క పెండమిక్ సిచ్యువేషన్ లో ఈ యొక్క వర్చువల్ క్లాసెస్ లో ఆయన కొనసాగింపబడడానికి నువ్వు సహాయం చేసినందుకు నీకు వందనాలు నాయన ప్రభా. మరి ఈ యొక్క థర్డ్ సెమిస్టర్ నైనా ఇదిగో నీ పేరిట మేము ప్రారంభిస్తున్నాం. నీ యొక్క కృపను నేను నువ్వు అనుగ్రహించు. మరి గడిచిన దినాలలో నీ దాసుడు నాయన ప్రభా మరి రాము గారు అస్వస్థతకు గురై ఉన్నప్పుడు నాయన నీ యొక్క కృపను అనుగ్రహించి మరి బిడ్డకు నీ యొక్క ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని దయచేసి మరి ఒకసారి నాయన ప్రభా ఈ క్లాసెస్ లో రెజ్యూమ్ కావడానికి నాయన నువ్వు సాయం చేసినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నాయన ప్రభా యేసయ్య ఈ యొక్క సమయంలో నాయన మరి ప్రత్యేక రీతిగా మరి నిదాసుడు ఆయన హేనోష్ బ్రదర్ గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి నాయన జ్వరము ఉంటుండగా నీ యొక్క గాయపడిన హస్తము నీ కుమారుని పై నుంచి నీ స్వస్థతను, నీ యొక్క ఆరోగ్యమును, నీ విడుదలను ఆయన నీవు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎలాంటి యొక్క నా తండ్రి నాయన ప్రభా మరి ఫర్దర్ ఇష్యూస్ ఏం లేకుండగా ఇప్పుడే నేను నీ స్వస్థతను పొందుకోవడానికి తండ్రి నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సమయంలో నాయన మరి చేరి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు నాయన. ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ని బట్టి నేను నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇక జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా
నీ కృపను అనుగ్రహించి ఆయన ప్రభు 3rd సెమిస్టర్ లోనికి నువ్వు నడిపించావు ఆయన. మరి బిడ్లను మరి MTH నాయన ప్రభా మరి 3rd సెమిస్టర్ లోనికి నువ్వు నడిపించినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ క్లాస్ ద్వారా నీ నామాన్ని మహిమపరచుకోమని నీ కృపను అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. Okay, so last week we have completed about the pastoral care దాని అనే ఒక సబ్జెక్ట్ ని మనం కంప్లీట్ చేసాం. అండ్ అంతేకాకుండా ఆ సెమిస్టర్ యొక్క క్వశ్చన్స్ కూడా మరి చెప్పడము అన్నది జరిగింది. అండ్ బహుశా జేకబ్ గారు లేదా బాబురావు గారు మీరు ఆ క్వశ్చన్స్ ని గ్రూప్ లో పెడితే సో ఇట్ విల్ బి గుడ్ ఇఫ్ యూ హ్యావ్. ఓకే, ఎందుకంటే చాలా మంది లాస్ట్ వీక్ ముగ్గురే వచ్చారు లాస్ట్ వీక్. ఇట్స్ అబౌట్ జేకబ్ గారు, బాబురావు గారు అండ్ పురుషోత్తమయ్య గారే. తక్కిన వాళ్ళందరూ కూడా మిస్ అయిపోయారు కాబట్టి సో దయచేసి ఐ రిక్వెస్ట్ అమౌంట్ దిస్ 3 బాబురావు గారు కానీ ప్లీజ్ పోస్ట్ ఇట్ ఇన్ ద గ్రూప్ సో ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. అది వారికి మిస్ అయిన వారికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, సో వీ హావ్ కమ్ టు ద 3rd సెమిస్టర్ లోకి మనం వచ్చాం. 3rd సెమిస్టర్ లోకి మనము వచ్చాం. అండ్ ద 3rd సెమిస్టర్ సబ్జెక్ట్ ఈజ్ అబౌట్ డిస్పెన్సేషనల్ ట్రూత్. ఓకే, సబ్జెక్ట్ వచ్చేసి డిస్పెన్సేషనల్ ట్రూత్ అనే ఒక సబ్జెక్ట్ ని మనము నేర్చుకోబోతున్నాం, విచ్ ఇస్ డిస్పెన్సేషనల్. ఓకే, సో వి కమ్ టు ద పాయింట్ ఆఫ్ డిస్పెన్సేషనల్ ట్రూత్. డిస్పెన్సేషనల్ ట్రూత్ అన్న ఒక సబ్జెక్ట్ ని మనము నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క పదము డిస్పెన్సేషన్ అన్న ఒక పదము బైబిల్లో 4 సార్లు వాడబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఓకే, ఇట్ కమ్స్ ఇన్ టు ద 4 times. ఎక్కడ అనంటే 1 Corinthians చాప్టర్ 9 verse 17. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 17వ వచనంలో మొట్టమొదటిసారిగా రాయబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము. అదే విధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 1 verse 10 అండ్ ఎఫిషియన్స్ చాప్టర్ 3 verse 2. 3 verse 2 లో మనము చూస్తా ఉన్నాం. అదే విధంగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. కొలస్సియన్స్ చాప్టర్ 1 verse 25. కొలస్సియన్స్ చాప్టర్ 1 verse 25 లో మనము చదువుకున్నప్పుడు ఒకసారి మనము చదువుకుందామని 1 Corinthians చాప్టర్ 9 verse 17. 1 Corinthians చాప్టర్ 9 verse 17 లో మనం చదువుకున్నప్పుడు, for if I do this thing willingly I have a reward, but if against my will a dispensation of the gospel is committed unto me. A dispensation of gospel is committed unto me గా మనము చూస్తా ఉన్నాం. మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, that in the dispensation of the fullness of times he might gather together in one all things in Christ, both which are in Christ, which are in heaven and which are on earth, even in him. తర్వాత Ephesians chapter 3 verse 2. If ye have heard of the dispensation of the grace of God which is given me to your word. తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. Colossians chapter 1 verse 25. Whereof I am made a minister according to the dispensation of God which is given to me for you to fulfill the word of God. According to the dispensation ga manamu chustam. So it is about 4 times in a 4 different 4 times ఈ యొక్క పదము dispensation అన్నది మనము చూస్తూ ఉన్నాం. అండ్ బేసికల్ గా దిస్ ఇస్ అ గ్రీక్ వర్డ్. డిస్పెన్సేషన్ ఇస్ అ గ్రీక్ వర్డ్ గా మనము చూస్తాం. సో గ్రీక్ లో వచ్చిన ఒక పదం ఏంటి అని అంటే, విచ్ ఇస్ టు సే హోయికోనోమియా. హోయికోనోమియా డిస్పెన్సేషన్ అంటే ఇట్స్ హోయికోనోమియాగా మనము చూస్తాం. ఏంటంటే గ్రీక్ పదం ఏంటండి? వాట్ ఈస్ ద గ్రీక్ వర్డ్ ఫర్ డిస్పెన్సేషన్? హోయికోనోమియా. హోయికోనోమియా
OIKONOMIA. Oikonomia. So ఈ యొక్క పదము which is used, which is connected to the to say about time or era, samayam కావచ్చు, కాలము కావచ్చు, time or era. And also the same word is connected with the stewardship. Stewardship తో కూడా కనెక్ట్ అయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. So we come to the point of dispensation. We come to the point of dispensation లో మనము చూస్తా ఉన్నాం. సో ఈ యొక్క పదము బైబిల్లో డిస్పెన్సేషన్ అనే ఒక పదము 4 సార్లు ఈ యొక్క పదము వాడబడినట్లుగా మనము బైబిల్లో మనము చూస్తున్నాం. ఓకే, we see about 4 times this word has been used as the dispensation. So ఈ యొక్క dispensation అనే ఒక పదము నాకు ఇంకొక పేరు which is about stewardship. ఓకే, dispensation కి ఇంకొక పదం వచ్చేసి we come to the point of stewardship. So steward అంటే ఎవరండి? Who is the steward? గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడుగా మనము చూస్తున్నాం. అందుకనే దాని ఇంగ్లీష్ లో మనం అంటాము a valuable responsibility or duty to be carefully managed. A valuable responsibility or duty to be carefully managed గా మనము చూస్తా ఉన్నాం. సో అందుకనే పౌలు ఎప్పుడు కూడా ఆయన గ్రహించుకున్న ఒక విషయం, ఆయన అర్థం చేసుకున్న ఒక విషయం ఏంటి అని అంటే, నేను ఎవరను అనంటే, సో he says that I am, it's coming to the point of dispensation గా మనము చూస్తున్నాం. అందుకని dispensation అంటే ఇట్స్ అబౌట్ స్టివార్డ్ గా మనం చూస్తున్నాం, టైమ్స్ గా మనం చూస్తున్నాం, ఏజెస్ గా మనము చూస్తాం. ఓకే, we see about it's a time or ages where we come to the point గా అన్న దాన్ని మనము చూస్తా ఉన్నాం. అండ్ పర్టికులర్ గా where we come to the point of dispensation అంటే ఏందని, okay, according to the Ephesians chapter 3 verse 2, according to the Ephesians chapter 3 verse 2 ప్రకారంగా dispensation is what means a stewardship. Dispensation means what? A stewardship or an administration or management. Administration or management. So dispensation అనేసరికి 3 మీనింగ్ లో మనము చూస్తాం. ఒకటి స్టివార్డ్షిప్, గృహ నిర్వాహకుడుగా మనం చూస్తున్నాం. రెండోది వచ్చేసి an administration, and మూడోది వచ్చేసి which is coming to the point of management. So management లో we see it is about what? As a steward గా మనము చూస్తాం, అంటే గృహ నిర్వాహకుడుగా మనము చూస్తా ఉన్నాం. అదే మాటను మళ్ళీ మనము కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి ఇందాక మనం చూసుకున్నాం కొలస్సీలకు రాసిన పత్రిక. ఓకే, వేర్ we come into the Colossians chapter 1 verse 25. ఇందాక అంటే మనం చదువుకున్నట్లుగా where it's to say as 125 where it is manage his master's household గా manage the, and also we see about its accountability గా మనము చూస్తాం. సో అందుకనే we are going to learn about what? Dispensation. సో ఈ సబ్జెక్ట్ కి మీరు 2 key verses గా పెట్టుకోవాలండి. The subject got what? 2 key verses. Number 1, 2 Timothy 2:15. 2 Timothy 2:15. రెండోది వచ్చేసి 1 Corinthians chapter 10 verse 32. ఈ 2 వచనాలు ఒకసారి చదవండి. 2 Timothy chapter 2 verse 15 and 1 Corinthians chapter 10 verse 32. ఒకసారి చదవండి అండి, ఎవరైనా చదవండి. పురుషోత్తమయ్య గారు చదువుతారండి.
yes దేవుని ఎదుట సార్ చల్ దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఓకే, సో సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, లేదా మనము చూసినట్లయితే సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సో విభజించడం, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలండి? దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? ఉపదేశించాలి, లేదా దేవుని యొక్క వాక్యాన్ని విభజించాలి అని చెప్పేసి బైబిల్ మనకు తెలియజేస్తున్నది. బైబిల్ మనకు తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని మనము సరిగా విభజించాలి అన్నది మనము చూస్తాం. సో ఈ యొక్క విభజించే దాంట్లో ఎలా విభజించాలి అన్నదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. యూదులకైనను గ్రీకు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలగజేయకుడి. ఓకే, సో దేవుని వాక్యము సెలవిస్తున్న ఒక మాట ఏమై ఉన్నది అని మనము చూసుకున్నట్లయితే, యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలగజేయకుడి, అభ్యంతరము కలిగా జయకుడి అని చెప్పేసి మనము అక్కడ బైబిల్లో మనము చదువుకుంటూ ఉన్నాం. సో వి కమ్ టు ద పాయింట్ ఆఫ్ వాట్ ఇట్స్ మొట్టమొదటిగా మనం చూసుకుంది ఏంటండి, లైక్ పౌలు తిమోతికి రాసినట్లుగా అక్కడ సెలవిస్తున్న ఒక మాట, which is to say about rightly dividing the word of truth. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క సేవకుని దేంతో ఎవరితో పోల్చాడు అని మనం చూసినట్లయితే, which is to say okay a work man గా మనము చూస్తాము. సో ఎవరితో పోల్చి ఉన్నాడంటే ఈ కంపేర్డ్ హిమ్ విత్ ద వర్క్ మ్యాన్ గా మనము చూస్తాం. సో ఒక వర్క్ మ్యాన్ గా నీవు ఉన్నావు అని అంటే దట్ యు నీడ్ టు బి థరో. ఓకే, యు నీడ్ టు బి థరో ఎక్విప్డ్ గా మనము చూస్తాం. తర్వాత వి కమ్ టు ద పాయింట్ ఆఫ్ వాట్ అని అంటే ఇట్ ఈస్ అబౌట్ వి కమ్ టు ద పాయింట్ ఆఫ్ లైక్ దేవుని బైబిల్లో మనము చూసినట్లయితే అది 3 వ్యక్తులుగా మనము చూస్తున్నాం. వి సీ అబౌట్ 3 people, which is about Jews, Gentiles and the Church of God. Jews, Gentiles and the Church of God గా మనము చూసాం. యూదులకైనను గ్రీకు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరపరచకూడదు అని చెప్పేసి అక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నది. సో అందుకనే ఇట్స్ అబౌట్ రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అండ్ వీ షుడ్ నో దాట్ ఇట్ ఈస్. ఎందుకంటే బైబిల్లో మనం చూసినట్లయితే 3 different క్లాసెస్ ఏందని 3 different క్లాసెస్ ఆఫ్ పీపుల్ గా మనము చూస్తున్నాం. అందుకనే యూదులకు ఏం చెప్పబడ్డది, గ్రీకు దేశస్తులకు ఏం చెప్పబడ్డది, దేవుని సంఘంకు ఏం చెప్పబడి ఉన్నది అన్న దానిని మనము విభజించాలి అన్న దానిని మనము చూస్తా ఉన్నాం. సో చాలా మంది దే ఫెయిల్, సో మెనీ పీపుల్ దట్ దే ఫెయిల్ టు డూ దిస్ డివిజన్. ఈ డివిజన్ చేసేదానికి చాలా మంది ఏమైపోతారు, వాళ్ళు ఓడిపోతున్నట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకంటే దే మిక్స్, యూదులకి చెప్పబడింది సంఘానికి అంటున్నారు, సంఘానికి చెప్పబడినది గ్రీకు దేశస్తులకు చెప్పబడినది అన్ని కూడా మిక్సప్ చేసి మాట్లాడుతున్నారు. కాబట్టి వినేవారు వాళ్ళు కన్ఫ్యూజన్ లోనికి మనం చూస్తున్నాం. ఎందుకంటే దే ఫెయిల్ టు అండర్స్టాండ్. అందుకని ఈ డిస్పెన్సేషనల్ అనే ఒక సబ్జెక్ట్ కి విచ్ ఇస్ అబౌట్ the 2 key verses. ఒకటి 2 Timothy chapter 2 verse 15 and then we see about other one వచ్చేసి 1 Corinthians chapter 10 verse 32 లో 1 Corinthians chapter 10 verse 32 లో మనము చూస్తా ఉన్నాం, which is about to say the Jews, Gentile and the Church of God. And also we knew that దేవుని యొక్క వాక్యం ఏందని, it is about we see like డిస్పెన్సేషన్ గా మనము చూడవలసిన అవసరం ఉన్నది, లేదా ట్రాన్సిషనల్ బుక్స్ గా మనము చూడవలసింది. లైక్ న్యూ టెస్టిమెంట్ లోకి వచ్చేసరికి ట్రాన్సిషనల్ బుక్స్ ఉన్నాయి. ఏమైందండి ట్రాన్సిషనల్ బుక్స్ న్యూ టెస్టిమెంట్ లో? విచ్ ఆర్ ద బుక్స్ ఆర్ నోన్ as the transitional books in the New Testament? మత్తయి,
మాథ్యూ, అపోస్తుల కార్యం, యాక్ట్స్ యాక్ట్స్, అండ్ హీబ్రూ, హీబ్రూస్. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఓకే, హీబ్రూస్ గా మనము చూస్తాం. అంటే ఇట్స్ అబౌట్ మాథ్యూ, యాక్ట్స్ అండ్ హీబ్రూస్. మాథ్యూ, యాక్ట్స్ అండ్ మాథ్యూ అంటే ఏంటండి? పాత నిబంధన నుంచి కొత్త నిబంధనలోకి వచ్చింది. Okay, so old covenant is finished and the new covenant. Old covenant is over and we have entered into the new covenant. పాత నిబంధన అయిపోయి కొత్త నిబంధనలోనికి వచ్చి ఉన్నాము. ఎందుకంటే కొత్త నిబంధన ఒక నిబంధన అనేది మనం ఎక్కడ చూస్తున్నాం ఆ మాట? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. ఆయన క్రొత్త నిబంధన చెప్పుట చేత మొదటి పాతదిగా చేసి ఉన్నాడు. సరే, ఎక్కడ చెప్పడానికి కొత్త నిబంధన అని? 8:13 ఆయన క్రొత్త నిబంధనని చెప్పగా అప్పగింపబడిన రాత్రి అనేకుల కొరకు చిందించుతున్న నా రక్తము క్రొత్త నిబంధన అని చెప్పింది. ఓకే, సో అది మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు ఆ యొక్క విషయమును అక్కడ ప్రస్తావింపబడినట్లుగా మనము చూస్తాం. సో వి రీడ్ దట్ we read about it in the Matthew chapter 26 లో మత్తయి సువార్త అంటే క్రొత్త నిబంధనగా అని మనము. అయితే అపోస్తుల కార్యం ఏం చెప్తుందని? యూదుల నుంచి అన్యజనులకి రక్షణ, సాల్వేషన్ అనేది తరలించబడదని. ఓకే, సో యూదుల నుండి రక్షణ అన్నది. So we see about which is about salvation. The concept of salvation is transformed from Jews to Gentiles. అంటే పర్టికులర్ గా చర్చ్ గా మనము చూస్తాం. చర్చ్ గా హీబ్రూస్ ఏం చెప్తుందండి? సంఘం ఎత్తబడుతుంది, మళ్ళీ యూదులకి స్టార్ట్ అయిపోతుంది అని యూదులు. ఓకే, సో ద చర్చ్ ఇస్ caught up. The church is caught up అంటే రాప్చర్ గా మళ్ళీ ఎవరు సీన్ లోకి వస్తున్నారు అని అంటే యూదులు. ఎందుకంటే హెబ్రీల నుండి మనం చూసినప్పుడు ఎవరి గురించి రాయబడ్డది? లైక్ హెబ్రీ అంటేనే యూదులు. తర్వాత యాకోబు రాసిన పత్రిక ఎవరికి రాయబడ్డది? యూదులకే, చెదిరిపోయిన 12 గోత్రములకు అని చెప్పేసి మనము అక్కడ చూస్తున్నాం. మొదటి పేతురు ఎవరికి రాయబడ్డది? చెదిరిపోయిన వారుగా మనము చూస్తున్నాం. తర్వాత ప్రకటన గ్రంథము యూదులుగానే మనము చూస్తాను. సో 12 ట్రైబ్స్ గా మనము చూస్తాను. అంటే ఇట్స్ అబౌట్ 1 John, 2 John, 3 John. అది ఎవరికి రాయబడ్డది? బిలీవర్స్ కి రాయబడ్డది. బిలీవర్స్ కి రాయబడినట్లుగా మనము చూస్తాం. సో అందుకని ఇవన్నీ కూడా ఒక ట్రాన్స్లేషనల్ బుక్స్ గా మనము చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు దట్స్ వాట్ వి సీ వెన్ వి కమ్ ఇంటు ద కొత్త నిబంధన, పాత నిబంధన అన్నది ఎక్కడి నుండి ఆధారపడి ఉన్నదంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనానికి ఆధారము చేసుకొని అక్కడ చెప్పబడినట్లుగా మనము చూస్తాను. ఓకే, వి సీ అబౌట్ which is mentioned over there, గా మనము చూస్తాము. Okay, okay, so the further dispensation, any dispensations ఉన్నాయండి? 7 sir. 7 dispensations. ఏవేవి? innocence, conscience, human government, law, grace, tribulation, millennium and millennium గా మనము చూస్తాం. అండ్ మిలీనియం. సో మొత్తానికి బైబిల్ ఎన్ని డివిజన్స్ ఉంది? 7 sir. బైబిల్ ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? బైబిల్
Bible got how many divisions? Huh? How many divisions are there? ఓన్లీ 2. కొత్త నిబంధన, పాత నిబంధన. Covenants. ఇందాక నేను మీతో చెప్పాను, which is about our responsibility is what? What is our responsibility? Rightly dividing the word of God. సత్యవాక్యము సరిగా విభజించగా మనము చూస్తాం. 3 divisions, sir. 3 divisions. మళ్ళీ ఒకసారి total 8 divisions. 8 8 divisions. divisions. అచ్చా. Genesis 1 నుండి 3 వరకు ఫస్ట్ డివిజన్. Genesis 1 నుండి 3 వరకు ఫస్ట్ డివిజన్. ఓకే. తర్వాత Genesis 3 నుండి 12 వరకు ఓకే. తర్వాత Genesis 12 నుండి Exodus 19. Genesis 12 నుండి Exodus 19. తర్వాత Exodus 19 నుండి Matthew 26. తర్వాత Matthew 26 నుండి Acts 2. Matthew 26 నుండి Acts 2. తర్వాత Acts 2 నుండి Revelation 4 వరకు. Revelation 4 నుండి chapter 19 వరకు. తర్వాత Revelation 19 నుండి 22 వరకు. అంటే బైబిల్ హీబ్రూ మన ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా లేదా డిస్పెన్సేషన్ ప్రకారంగా 8 భాగాలుగా మనము చూస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ గా జెనసిస్ 1 నుండి 3 వరకు, జెనసిస్ 1 నుండి 3 వరకు మనం అక్కడ చూసుకున్నప్పుడు అక్కడ ఏముందని, వేర్ వి సీ అబౌట్ ఇన్నోసెన్స్, అమాయకత్వంగా మనము చూస్తాం. 3వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు మనం చూసుకున్నప్పుడు కాన్సైన్స్ అండ్ హ్యూమన్ గవర్నమెంట్. అండ్ జెనసిస్ 12 నుండి ఎక్సడస్ 19 వరకు, జెనసిస్ 12 నుండి ఎక్సడస్ 19 వరకు వి సీ అబౌట్ ప్రామిస్. అంటే దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు, దేవుడు ఏం చేశాడు, ప్రామిస్ చేశాడు. అయితే ఎక్సడస్ 19 నుండి మాథ్యూ 26 వరకు, ఎక్సడస్ 19 నుండి మాథ్యూ 26 వరకు అక్కడ మనం చూసినట్లయితే లా, ధర్మశాస్త్రం, పాత నిబంధనగా మనము చూస్తాం. వి సీ అబౌట్ ది ఓల్డ్ కవెనెంట్. తర్వాత మాథ్యూ 26 నుండి 2 వరకు where we see, okay, what we see a second opportunity given for the people of Israel. Opportunity, ఒక అవకాశాన్ని దేవుడు ఇశ్రాయేల్ జనాంగానికి ఇచ్చాడు. అండ్ యాక్ట్స్ చాప్టర్ 2 నుండి యాక్ట్స్ చాప్టర్ 4 వరకు గ్రేస్ గా, కృపాకాలంగా మనము చూస్తా ఉన్నాం. తర్వాత రెవల్యూషన్ 4 నుండి రెవల్యూషన్ 19 వరకు
ట్రిబులేషన్, శ్రమకాలముగా. అండ్ రెవల్యూషన్ 19 నుండి 22 వరకు we read about మిలీనియం గా మనము చూస్తా ఉన్నాం. ఓకే, సో ఇందాక బ్రదర్ విక్టర్ పాల్ అన్నట్టుగా 3 అనేసి ఎలా అన్నాడు అని అంటే, అది లూకా సువార్తను బేస్ చేసుకొని హీబ్రూ బైబిల్ అన్నది 3 భాగాలుగా మనము చూస్తున్నాం. ఎందుకంటే లూకా సువార్త 24వ అధ్యాయము 42వ వచనం నుండి 44వ వచనం వరకు. So which is about Torah, Navim, Ketubim. Torah, Navim, Ketubim. Torah, Navim, Ketubim గా మనము చూస్తాం. We see about Torah, Navim and Ketubim. Torah, Navim, Ketubim. ఎందుకంటే హీబ్రూ బైబిల్ దేంతో ఆరంభమవుతుందని? హీబ్రూ బైబిల్ బిగిన్స్ విత్ జెనిసిస్ అండ్ ఎండ్స్ విత్ సెకండ్ క్రోనికల్స్. బిగిన్స్ విత్ జెనిసిస్ అండ్ ఎండ్స్ విత్ ద సెకండ్ క్రోనికల్స్. 2వ దినవృత్తాంతంతో ఈ యొక్క హీబ్రూ బైబిల్ అంటే పాత నిబంధన అన్నది ముగింపబడుతూ ఉంటుంది. ఎందుకంటే అదే మాట మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో చెప్పబడినది. మాథ్యూ చాప్టర్ 23:35. Matthew chapter 23:35. Matthew. సారీ సార్, ప్రైజ్ లార్డ్. సారీ సార్, ప్రేయర్ కి వచ్చారు. ఓకే. మన చర్చ్ మెంబర్స్ ప్రేయర్ చేయించుకోనికి వచ్చారు సార్. ఓకే. సో 23:35. Matthew 23:35. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరాకియ కుమారుడగు జకారియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చును. ఓకే, సో అందుకని అక్కడ మనం చూసినట్లయితే ఏబేలు ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం 10వ వచనం వరకు చెప్పబడి ఉన్నది. తర్వాత మనం చూసినట్లయితే జకర్యా అంటే 2వ దినవృత్తాంతంలో 24వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం గురించి చెప్పబడినది. జెనిసిస్ చాప్టర్ 4 8 to 10 and సెకండ్ క్రోనికల్స్ చాప్టర్ 24 verse 20 and 21 గా మనము చూస్తా ఉన్నాం. సో అందుకని where we see about Bible అన్నది it's about what it has been divided. The Bible has been divided into 8 అని అంటే మనము కొత్త నిబంధన పాత నిబంధన అంటాము, కానీ అకార్డింగ్ టు ద కంటెంట్ ఆఫ్ ద బైబిల్ గా మనము చూసుకున్నప్పుడు విచ్ ఇస్ అబౌట్ 8 గా మనము చూస్తా ఉన్నాం. సో అందుకనే బైబిల్ మన మైండ్ లో వచ్చేసాలి. 1 నుండి 3 వరకు, తర్వాత 3 నుండి 12 వరకు, 12 నుండి ఎక్సడస్ 19 వరకు, ఎక్సడస్ 19 నుండి మాథ్యూ 26 వరకు, మాథ్యూ 26 నుండి యాక్ట్స్ 2 వరకు, యాక్ట్స్ 2 నుండి రెవల్యూషన్ 4 వరకు, రెవల్యూషన్ 4 నుండి రెవల్యూషన్ 19 వరకు, రెవల్యూషన్ 19 నుండి రెవల్యూషన్ 22 వరకు. ఓకే, ఎవరైనా చెప్తారా? ఆదికాండము 1 నుండి 3, ఆదికాండము 4 నుండి 12, ఆదికాండము 12 నుండి నిర్గమకాండము 19, నిర్గమకాండము 19 నుండి మత్తయి సువార్త 26, మత్తయి సువార్త 26 నుండి అపోస్తల కార్యము 2, అపోస్తల కార్యము 2 నుండి
ప్రకటన గ్రంథము 4 వరకు, ప్రకటన గ్రంథం 4 నుండి 19 వరకు, ప్రకటన గ్రంథం 19 నుండి 22 వరకు, 22 వరకు. సో దిస్ ఇస్ ఆల్ కమ్స్ యాజ్ ద 8 డివిజన్స్ గా అన్నదాన్ని మనము చూడండి. ఎందుకు అనంటే 2 తిమోతి 2:15 ప్రకారంగా, 2 తిమోతి 2:15 ప్రకారంగా రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్, సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను బోధించువానిగాను అని మనము చూస్తా ఉన్నాం. విభజించువానిగాను బోధించువానిగాను అని మనము చూస్తా ఉన్నాం. ఓకే, ద ఫర్దర్ okay, and dispensations ఎన్ని ఉన్నాయండి? 7. ఏదది? ఇన్నోసెన్స్, కాన్సైన్స్, హ్యూమన్ గవర్నమెంట్, లా, grace, గ్రేస్, ట్రిబులేషన్ millennium. అండ్ మిలీనియం. సో అందుకనే ఇన్నోసెన్స్ ఎక్కడ? Genesis 1 to 3. అండ్ కాన్సైన్స్ ఎక్కడ? జెనిసిస్ 3. అండ్ హ్యూమన్ గవర్నమెంట్ ఎక్కడ? జెనిసిస్ 4 నుండి మనము చదువు. జెనిసిస్ 4 నుండి పర్టికులర్ గా ఎక్సోడస్ 19 వరకు, ఎక్సోడస్ 19 నుండి మాథ్యూ 26 వరకు లా, అండ్ మాథ్యూ 26 నుండి యాక్ట్స్ 2 వరకు ఏందండి? ఇట్స్ సెకండ్ ఆపర్చునిటీగా ఇవ్వబడ్డది. అండ్ Acts 2 to Revelation 4. అండ్ పర్టికులర్ గా ప్రామిస్ నెరవేర్చబడ్డదండి. ఎందుకంటే హోలీ స్పిరిట్ అన్నది ఏందండి? ప్రామిస్. హోలీ స్పిరిట్ వాజ్ అ ప్రామిస్ టు దెమ్. ఇట్స్ అ ప్రాఫెసీ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ అ ప్రామిస్. ఎందుకంటే యాక్ట్స్ చాప్టర్ 1 వర్స్ 4 ఒకసారి చూడండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఎక్కడ చేయబడ్డది వాగ్దానము? లూకా సువార్త 11:13. 11:13. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను. పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించున్నాను. సో అనిల్ ఏమన్నా క్లారిఫికేషన్? మెసేజ్ పెట్టావు సార్? ఇంతకుముందు చదివిన రెఫరెన్స్ రాదు. Acts 1:4. Holy Spirit is the promise. Holy Spirit is the promise గా మనము చూస్తాం. సో ఆ ప్రామిస్ ఎక్కడ చేయబడ్డదంటే లూక్ 11:13 లో ఆ ప్రామిస్ చేయబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన తన ఒక ఆత్మను పంపిస్తానని చెప్పేసి. అదేవిధంగా లూక్ చాప్టర్ 24:49, Luke 24:49. Luke 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఓకే, నా తండ్రి వాగ్దానము చేసినట్లుగా. తర్వాత యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనం. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను.
పొందబో ఆత్మ గురించి అనే మాట చెప్పాను. సో అలానే మనము చూసుకున్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఓకే, సో మీకు అనుగ్రహించును. ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి యోహాను సువార్తలో ఎక్కడెక్కడ మాట్లాడుతుందండి? 14, 16. 14 అధ్యాయం, 15వ అధ్యాయము, 16వ అధ్యాయం, 3 అధ్యాయాలు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, తర్వాత 16వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలను మనం చదువుకున్నప్పుడు పరిశుద్ధాత్మను గురించి అక్కడ మాట్లాడినట్లుగా లేదా బోధించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. వి రీడ్ అబౌట్ హోలీ స్పిరిట్. వి రీడ్ అబౌట్ ది హోలీ స్పిరిట్ గా మనము చూస్తా ఉన్నాం. ఓకే, the further we come to the point of the further we come to the point of అందుకనే so holy spirit తర్వాత Acts chapter 2 నుండి 19 వరకు, I mean like in Revelation chapter 4 వరకు church age గా మనము చూస్తా ఉన్నాం. And then Revelation 4 నుండి 19 వరకు tribulation, and 19 నుండి 22 వరకు we read about what? About the white throne judgment, millennium, white throne judgment and eternity గా మనము చూస్తా ఉన్నాం. సో అది we are going to do in this I mean like third semester subject dispensational truth లో మనము చూస్తాం. అంటే బైబిల్ ని ఈ 2 విషయాలు మనము గుర్తుపెట్టుకోవాలి. ఒకటి డివిజన్, అంటే డిస్పెన్సేషన్ గా మనము చూడాలి. రెండోది వచ్చేసి 3 క్లాసెస్. డిస్పెన్సేషన్ వచ్చేసి 7 dispensations: innocence, conscience, human government, law, grace, tribulation and millennium గా బైబిల్ ని అలా డివైడ్ చేయాలి. తర్వాత వచ్చేసరికి which is about 3 classes according to the 1 Corinthians chapter 3 10 verse 32 ప్రకారంగా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం మేరకు we come to the point of Jews, Gentiles and Church of God. యూదులు, గ్రీకు దేశస్థులు, అదేవిధంగా దేవుని సంఘముగా మనము చూస్తాం. See about these 3 things. Okay, we come to the these 3 things ని మనము చూస్తా ఉన్నాం. Okay, now we come further. Okay, the further we come to, okay, ఇప్పుడు dispensationalism అంటే ఏందో రాసుకోండి. డిస్పెన్సేషనలిజం అంటే ఏందో రాసుకోండి. డిస్పెన్సేషనలిజం అందరూ కూడా రాసుకోండి. డిస్పెన్సేషనలిజం దాన్ని డెఫినేషన్ అనుకోండి. డిస్పెన్సేషనలిజం అంటే ఏందన్నదాన్ని చూసి. ఓకే, 1 2 3 4 పారాగ్రాఫ్ ని మనము రాసుకోబోతున్నాం. సో ఫస్ట్ పారాగ్రాఫ్, dispensationalism is a religious interpretive system. Dispensationalism is a religious interpretive system. Interpretive system, religious. Dispensation అంటే ఏంటంటే మత పరమైన వివరణ. ఎంతమంది మొన్న తను ఒక ప్రొఫెసర్ రెండో రాకడ గురించి మాట్లాడిన దాని గురించి విన్నారండి? ఉస్మానియా ప్రొఫెసర్. ఓకే, ఉస్మానియా ప్రొఫెసర్ ఆయన అంటే లాస్ట్ టైం కూడా లైక్ క్యాస్ట్
కోమ్టి వాళ్ళ గురించి ఎన్నో విషయాలు మాట్లాడని చెప్పేసి ఆయన మీద ఎన్నో ఒక మాటలు రావడంగా మనము చూస్తా ఉన్నాం. సో ఆయననే కంచాయిలయ ఆయననే మొన్న రెండో రాకడను గురించిన విషయాలను ఆయన ప్రకటించినట్లుగా ఒక హైందవుడు అయినప్పుడు కూడా, ఒక ప్రొఫెసర్ అయినప్పుడు కూడా ఆయన లేఖనంలను ఎత్తిపెట్టి ఈ కరోనా వైరస్ టైంలో ఓకే జరుగుతున్న ఒక పరిణామాలను బట్టి అవి రెండో రాకడికి ఎలా సూచనగా ఉన్నాయనేసి ఆయన వివరిస్తూ ఆయన చెప్పినట్లుగా మనము చూస్తాము. సో అందుకనే ఇట్ ఈస్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఇట్స్ అ రిలీజియస్ ఇంటర్ప్రిటివ్ సిస్టమ్ అండ్ మెటా నరేటివ్ ఫర్ ద బైబిల్. ఓకే, మెటా మాట్లాడారు బైబిల్ ప్రకారం కరెక్ట్ గా మాట్లాడారా సార్? అవునవును సార్, ఆయన బైబిల్ ప్రకారం కరెక్ట్ గా మాట్లాడిన అంటే మీరు యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. కంచాయిలయ ఆయన యా. సో అందుకని చెప్పేసి ఆయన గురించి చాలా ఈ విమర్శలు వచ్చాయి. ఎవరైనా ఒక ఫిలిం అతను ఉన్నాడు కదండి, యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఒక సినిమా కూడా తీశాడు మొన్న, కరుణాకర్ సుగుణ సార్. ఆయన అతను ఎంతగానో విమర్శించినట్లుగా ఎన్నో మాటలు మాట్లాడినట్టుగా యూట్యూబ్ లో చూడవచ్చు. Okay, so the further okay, so it's about a dispensational. We come to the point of okay, so dispensationalism first point vachesi is a religious interpretive system and meta narrative for the Bible. 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 Meta narrative. Meta narrative for the Bible. Meta narrative. Meta narrative for the Bible. Meta narrative అంటే ఏంటండి? మెటా నరేటివ్ అంటే ఏందని? అంటే ఒక స్టోరీ టెల్లింగ్ గా మనము చూస్తాం. మెటా నరేటివ్ అంటే ఏంది? నరేటివ్ అకౌంట్ దట్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ఆర్ ఎక్స్ప్లోర్స్ ద ఐడియా ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అంటే అంతా కూడా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. ఆ దేవుడు తర్వాత మానవుని సృజించాడు. మానవుడు సృజించిన తర్వాత మానవుడు తనకి ఇష్టం వచ్చినట్టు పాపం చేసి తనకి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో కూడా వాళ్ళు ఆశీర్వాదాల కంటే ఎక్కువగా ఏం పొందుకుంటున్నారు? శాపంలోనే పొందుకుంటున్నారు. కాబట్టి ఆ శాపంలో నుండి విమోచించబడ్డానికి యేసుక్రీస్తు ఆయన ఒక శాపిగా ఆయన మరణించి ఉన్నాడు. ఆ తర్వాత ఆయన రెండవ రాకడ గురించి ఆయన అందరినీ తీర్పును తీర్చబోతున్నాడు అని చెప్పేసి ఆదికాండం నుండి మనము ప్రకటన గ్రంథం వరకు ఒక కథగా మనము చదువుకోవచ్చు. అందుకనే డిస్పెన్సేషనలిజం ఈజ్ ఎ రిలీజియస్ ఇంటర్ప్రిటివ్ సిస్టమ్ అండ్ మెటా నరేటివ్ ఫర్ ద బైబిల్. ఓకే, సెకండ్ పాయింట్ it considers biblical history as divided by God into dispensations. Biblical history as divided by God into dispensations, defined periods or ages. Defined periods or ages. Defined periods or ages to which God has allotted distinctive administrative principles. To which God has allotted
distinctive administrative principles. Amen. D1. Okay, so second point ఏంటంటే it considers biblical history. బైబిల్ అంతా కూడా ఏంటంటే బైబిల్ ని మనం ఎలా చూడాలి? Do we need to see the Bible as a religious book or an historical book? Bible religious book or historical book? హిస్టారికల్ బుక్. It's a historical book. Then the religious book, because it's a historical book ga manamu choose, because it's a andukane it is about what? His story. Whose story? హిస్ స్టోరీ. His story. So who is his? ఈజ్ జెహోవా. It's about God. God. God's story ga manam choose. Andukane Bible is full of his story and historical ga మనము చూస్తాం. ఎందుకంటే మనకంతా కూడా హిస్టరీ అనేది దేని కొరకు ఇవ్వబడ్డదండి? ఇట్ ఈస్ యాజ్ అ గైడెన్స్. బేసికల్ గా ఓల్డ్ టెస్ట్మెంట్ దేని కొరకు ఇవ్వబడ్డది? మనకు పాత నిబంధన దేని కొరకు ఇవ్వబడ్డదండి? లేదా పాత నిబంధనలో జరిగిన ఒక సంగతులు మనకు దేని కొరకు రాయబడి ఉన్నాయి? మాదిరి సార్. ఛాయ, మాదిరి, ఇంకా ఆజ్ఞలు. కానీ ఒక ఖచ్చితమైన ఒక పదం ఉన్నది. ధర్మశాస్త్రం కోసం సార్. ధర్మశాస్త్రము, ఇంకా మెయిన్ వర్డ్ ఒకటి ఉన్నది, వర్డ్స్ ఉన్నది బైబిల్లో సార్. లేఖనాలు నెరవేర్చడం కోసం సార్. లేఖన అది యేసుక్రీస్తు విషయంలో మనం చూస్తా ఉన్నాం. మనకు సార్ ఒకసారి రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. దృష్టాంతము. ఓకే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము లో 11వ వచనం, 10-11. సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఓకే, దేని కొరకు రాయబడ్డదని? బుద్ధి కలుగుటకై. ఓకే, దృష్టాంతముగా బుద్ధి కలుగుటకై అని మనం చూస్తాం. అందుకనే పాత నిబంధనలో ఒక విషయము మనకి ఎందుకు ఇవ్వబడ్డది అని అంటే, ఇట్స్ ఓన్లీ టు అడ్మానిష్. You see, it is what? Admonition. It's for our instructions. It's for our instructions or it's for our advice. So బుద్ధి చెప్పుటకుగా మనము చూస్తాం. సో దేని కొరకు అంటే బుద్ధి చెప్పుటకు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. సో అందుకని ఓకే, it considers biblical history as divided by God into dispensations. So any dispensations? 7 dispensations గా మనం చూసుకున్నాం. అంటే dispensation అంటే ఏంది? Defines as periods or ages to which God has allotted distinctive administration principles. ఇప్పుడు కృప, లైక్ చర్చేజ్ ఉందండి. చర్చేజ్ లో ఏది ఎక్కువ? చర్చేజ్ మనం ఏమంటాము? విచ్ పీరియడ్ అంటాం? మనం సంఘకాలంలో ఏ కాలంతో అంటాం? గ్రేస్ పీరియడ్ సార్. కృపాకాలం. ఓకే, గ్రేస్ గా మనము చూస్తాం. అంటే గ్రేస్ పీరియడ్ లో ధర్మశాస్త్రంలో ఏముండేనండి? ధర్మశాస్త్రంలో ఏముండే? గ్రేస్ ఉండేనా? పనిష్మెంట్ ఉండేనా? ధర్మశాస్త్రంలో పనిష్మెంట్ ఉంది. పనిష్మెంట్ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకనే శిక్ష. ఎందుకంటే ప్రతిదానికి కూడా ఏముంది? శిక్షగా మనము చూస్తాము. సో శిక్ష, అందుకని ధర్మశాస్త్రం అనేసరికి శిక్షగా మనము చూస్తా ఉన్నాం. ఆ శిక్షగా తర్వాత ఆ ధర్మశాస్త్రం ఏం తీసుకొచ్చిందండి?
ధర్మశాస్త్రం ఏం తీసుకొచ్చింది? యాక్చువల్ గా ధర్మశాస్త్రం ఏంది? మనం చేసే పాపాలను ఒప్పింప చేస్తుంది. చట్టం. ధర్మశాస్త్రము ఏమై ఉన్నదని? నేను ఎంటీహెచ్ వాళ్ళతోటే కదా మాట్లాడుతుంది. మాకే డౌట్ ఉంది సార్. కంప్లీట్ కాలే కదా సార్, అందుకనే. బాల శిక్ష కూడా అయ్యింది ధర్మశాస్త్రం. బాల శిక్షకు కూడా అయ్యున్నాడు. బాల శిక్షకు కూడా అయ్యున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము 25వ వచనం. స్కూల్ మాస్టర్. The law was our school master. It is the school master. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం ప్రకారంగా బాల శిక్ష కూడా ఆయను అంటే స్కూల్ మాస్టర్ గా మనము చూస్తాము. అందుకని మనకు ధర్మశాస్త్రం ఏమైంది? మనకు స్కూల్ మాస్టర్. మనకు స్కూల్ మాస్టర్. అదే ఇశ్రాయేలుకు కమాండ్మెంట్స్ అనుకుంటారా సార్? పదాజ్ఞలు కదా సార్ ఇశ్రాయేలీలో. టు మేక్ గ్రేట్ నేషన్, ఒక గొప్ప రాజ్యం. అంటే మీరు చదువుకున్నప్పుడు ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయంలో మీరు చదువుకున్నప్పుడు అక్కడ మీరు చూసుకోవచ్చు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ మనము చూసుకోవచ్చు ఎలా ఆ యొక్క విషయము తెలియజేస్తున్నాం. ఇలా 3 సార్లు గ్రేట్ అని అక్కడ 4వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము 8వ వచనం. ఒకసారి చదవండి 6వ వచనం. సౌండ్ పెట్టండి అయ్యగారు, పురుషోత్తమే. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనుల దృష్టికి అది మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూసి నిశ్చయంగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచములు గల జనమని చెప్పుకొందురు. ఓకే, సో ఏ జనము? గొప్ప జనముగా మనము చూస్తాం. గ్రేట్ నేషన్. అండ్ 7వ వచనంలో కూడా మనం చూస్తే గొప్ప జనం. 8వ వచనంలో కూడా మనం చూసినప్పుడు గ్రేట్ నేషన్ గానే మనము చూస్తాం. సో అందుకనే వాళ్ళకి ఎందుకు ఇవ్వబడ్డది అంటే టు మేక్ దెమ్ యాజ్ ఎ గ్రేట్ నేషన్. కానీ మనకైతే ఇట్ ఈస్ ద స్కూల్ మాస్టర్ గా మనము. కానీ ఇస్రాయేల్ కు లా ఏం తీసుకొచ్చింది? గొప్ప జనముగా గ్రేట్నెస్. ఇస్రాయేల్ కి లా ఏం తీసుకొచ్చింది? ఇస్రాయేల్ కి ధర్మశాస్త్రం ఏం తీసుకొచ్చింది? పనిష్మెంట్ తెచ్చింది. పనిష్మెంట్ గా మనము చూస్తాం. పనిష్మెంట్ అంటే దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళని గ్రేట్ నేషన్ చేయడానికి ఇచ్చాడు. అయితే ఈ యొక్క లా తీసుకొచ్చింది ఏంటి అంటే ఇట్ హస్ బ్రాట్ దెమ్ ఎ పనిష్మెంట్. ఎందుకంటే వాళ్ళు లోబడితే దీవింపబడతారు, అవిధేతులుగా ఉంటే శిక్షింపబడతారు. అందుకని ధర్మశాస్త్రం ఏం తీసుకొచ్చిందంటే శాపంనే తీసుకొని వచ్చి, ఇలా చేయకపోతే మీరు శాపం, ఇలా చేయకపోతే మీరు శాపం, ఇలా చేయకపోతే మీరు శాపం అని చెప్పేసి ధర్మశాస్త్రము సెలవిచ్చింది. అయితే ఆ శాపము నుండి క్రీస్తు ఏం చేశాడు? శాపము నుండి క్రీస్తు శిక్ష ఉంది. ఆయన శాపగ్రస్తుడు ఆయనని గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14లో మనము చదువుకుంటా ఉన్నాం. 13-14లో మనం చదువుకుంటాం. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఇట్ కన్సిడర్స్ బిబ్లికల్ హిస్టరీ as divided by God into dispensations, defined periods or ages to which
God has allotted distinctive administrative principles. ప్రతి ఒక్క కాలంలో ఏముందని వేరు పద్ధతులను దేవుడు అక్కడ నియమించినట్లుగా మనము చూసి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఆల్ ద పీరియడ్స్ ఆర్ సేమ్. అన్ని కాలాలు ఒకే రీతిగా దేవుడు వ్యవహరిస్తున్నట్లుగా, అన్ని కాలంలో దేవుడు ఒకే రీతిగా శిక్షిస్తున్నట్లుగా కానే కాదు. కృపాకాలంలో పద్ధతి వేరు, తర్వాత శ్రమకాలంలో పద్ధతి వేరుగా మనము చూస్తాం. ఓకే, నౌ వి కమ్ టు ద థర్డ్ వన్ అండి. థర్డ్ వన్, అకార్డింగ్ టు డిస్పెన్సేషనలిజం, according to dispensationalism, each age according to the dispensationalism, each age of God's plan, each age of God's plan is thus administered in a certain way, and humanity is held responsible, as a steward during that time, according to dispensationalism, each age of God's plan is thus administrated in a certain way. అన్ని కాలాలలో దేవుడు ఒకే రీతిగా ఒకే విధముగా ఆయన వ్యవహరించలేడు. ఆయన కానీ హ్యూమనిటీ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్ యాజ్ అ స్టివార్డ్ డ్యూరింగ్ దట్ టైం. ఆ కాలంలో మనిషి ఏమై ఉన్నాడని దేవుని, బికాస్ వెన్ ఐ సే స్టివార్డ్ లో ఏమొస్తుందని బేసికల్ గా స్టివార్డ్ లో ఏముంటుందని అకౌంటబిలిటీ. స్టివార్డ్షిప్ అంటేనే అకౌంటబిలిటీ, దేవునికి లెక్క చెప్పవలసిన వాడై ఉన్నాడు, దేవునికి లెక్క చెప్పవలసిన. సో when you say that you are a steward, you are responsible as well as you are accountable. You are responsible as well as that you are accountable గా మనము చూస్తున్నాం. నీవు బాధ్యత నీకు అప్పగింపబడి ఉన్నది, ఆ బాధ్యతతో పాటు నీవు లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉన్నావు. సో దట్స్ వాట్ you are held responsible as steward during that time. So during that time you are okay. The last one, fourth one andi, dispensationalist presuppositions. Start with inductive. Presuppositions, presuppositions, presuppositions start with the inductive, inductive, reasoning, that biblical history has a particular discontinuity in the way God reacts to the humanity
God reacts to humanity in the unfolding, reacts to humanity, discontinuity in the way God reacts to humanity in the unfolding of their, comma, sometimes supposed, సార్ బుక్ లో ఉందా సార్ ఇది? లేదమ్మా, పేజ్ లేదు. Sometimes supposed free wills. Okay, we come to the point of what it is. Dispensationalist presupposition starts with the inductive reasoning that biblical history has a particular discontinuity in the way God reacts to humanity in the unfolding of their sometimes supposed free wills. So we come to the point and we see about starts with what ante, starts with the inductive reasoning. Inductive ante endani? What is inductive? Like Bible study lo any studies unnayandi? How many studies are there in the Bible study? How many are there? Two. Inductive Bible study, deductive Bible study. Inductive Bible study and deductive Bible study. Inductive Bible study ante endani? Into the scriptures. We go into the scripture. లేఖనంలోనికి వెళ్ళి లేఖనంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని బయటికి రావడం. డిడక్టివ్ అంటే ఏంది? లేఖనంలను విడిచిపెట్టి మనము దేవుని వాక్యాన్ని దేవుని యొక్క వాక్యంలో ఉన్న సంగతులను మనము తెలుసుకోవడానికి ప్రయత్నించడం. అయితే డిడక్టివ్ అనేది ఎప్పుడు కూడా మనల్ని అవిశ్వాసంలోనికి నడిపిస్తుంది. అదే ఇండక్టివ్ అయితే విశ్వాసంలోకి మనల్ని నడిపిస్తుంది. It leads us into the faith. So అందుకని dispensationalist presupposition start with the inductive reasoning that biblical history has a particular discontinuity. What biblical history has a particular discontinuity. ఎలాంటి యొక్క ఇక్కడ బైబిల్ అంతా కూడా ఏంటండి? ఇట్స్ ఆల్ అబౌట్ అ స్పైరల్. నేను అందుకే అన్నాను డివిజన్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. జెనిసిస్ 1 నుండి 3 వరకు, జెనిసిస్ 3 నుండి 12 వరకు, జెనిసిస్ 12 నుండి నిర్గమకాండము 19 వరకు, నిర్గమకాండము 19 నుండి మత్తయి సువార్త 26 వరకు, మత్తయి సువార్త 26 నుండి అపోస్తుల కార్యము 2 అపోస్తుల కార్యము 2 నుండి ప్రకటన గ్రంథము 4 వరకు, ప్రకటన 4 నుండి 19, ప్రకటన 19 నుండి 22. సో అది మనము గుర్తు పెట్టుకోవాల్సింది. అందుకని ఇట్స్ అ డిస్కంటిన్యూటీ ఇన్ ద వే గాడ్ రియాక్ట్స్, టు హ్యూమానిటీ, ద వే గాడ్ రియాక్ట్స్ ద హ్యూమానిటీగా మనము చూస్తాం. ఎందుకంటే ప్రతి కృపాకాలంలో దేవుడు, ఓకే, శ్రమకాలంలో దేవుడు, ధర్మశాస్త్ర కాలంలో దేవుడు, తర్వాత అమాయకత్వంలో లేకపోతే మనస్సాక్షి కాలంలో దేవుడు మానవులను నానా రీతులుగా నానా విధములుగా ఆయన
వివరించినట్లుగా మనము చూస్తాము. So now we see about God dealt in that. So that is the discontinuity in the way God reacts to humanity in unfolding of their sometimes supposed free wills గా మనము చూస్తాము. Okay, so sometimes suppose the free wills గా మనము చూస్తా ఉన్నాం. సో అందుకని చెప్పేసి ఈ యొక్క బుక్ లో when you come into this book, we are going to study about in the dispensation law we are going to study about okay Genesis 1:1 నుండి మనము నేర్చుకోబోతూ ఉన్నాం. Genesis chapter 1 verse 1 నుండి and we go up to the so దాదాపుగా 78 points దాదాపుగా 78 points ని మనము ఈ యొక్క బుక్ లో మనము చూడబోతున్నాం. అండ్ as you all know that this subject falls under which theology అండి? ఈ యొక్క సబ్జెక్ట్ ఏ థియాలజీలోకి వస్తుంది? ఈ యొక్క సబ్జెక్ట్ ఏ థియాలజీకి వస్తుంది? ఎస్కటాలజీలోనికి వస్తుంది. ఓకే, ఇట్ ఫాల్స్ అండర్ ఎస్కటాలజీ. సో థియాలజీ ఆఫ్ ఎండ్ టైమ్స్ లో మనము చూస్తాము. సో అందుకనే ఈ యొక్క బుక్ లో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఆల్ దిస్ థింగ్స్. ఓకే, వీఆర్ గోయింగ్ టు లెర్న్ దేని గురించి మనం నేర్చుకోబోతున్నాం అంటే ఇట్స్ అబౌట్ ద వెరీ ఫస్ట్ థింగ్ మనము నేర్చుకోబోయేది విచ్ ఈస్ అబౌట్ త్రీ క్లాసెస్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. లైక్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 10 లో ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 10:32 ప్రకారంగా 3 క్లాసెస్ గా ఉన్నట్లుగా మనము చూసుకొని ఉన్నాం. కాబట్టి ఆ 3 క్లాసెస్ గురించి మనము నేర్చుకోబోతున్నాం. ఆ తర్వాత వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఏజెస్. వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఏజెస్. వీఆర్ గోయింగ్ టు లెర్న్ బికాస్ దేర్ ఆర్ 3 ages. We are going to learn about 3 ages. బైబిల్ అంతా కూడా 3 కాలాల మీద ఆధారపడి ఉన్నది. ఒకటి వచ్చేసి ఫస్ట్ ఏజ్ వచ్చేసి యాంటే డివిలియన్ ఏజ్. యాంటే ANTE DILU VIAN antediluvian age. Antediluvian age ఈ యొక్క antediluvian age ఎక్కడ నుండి అంటే the fall to the flood మానవుడు పాపంలో పడిపోయినప్పటి నుండి జలప్రళయం వరకు. సో ఇప్పుడు మనం ఉన్నది పేజ్ నెంబర్ 28 and we see about present age from the flood to the second coming of Christ. Third వచ్చేసి age of ages, second coming of Christ నుండి పేజ్ నెంబర్ 28. అందరి దగ్గర బుక్స్ ఉన్నాయండి? థర్డ్ సెమిస్టర్ సార్ ఇది? సార్ yes, ఈ బుక్ ది వెబ్సైట్ ఉంది సార్. ఈ బుక్ ఇది వెబ్సైట్ ఉంది. Sensational truth. Okay, so that is what we are going to learn. తర్వాత మనము we are going to learn about creation. సృష్టి 6 దినాలలో దేవుడు ఏమేం చేస్తాడు. ఎందుకంటే ఎర్త్ మనం చూస్తున్న ఒక ఎర్త్
ప్రస్తుతం మనం చూస్తున్న ఒక ఎర్త్. we see about it's about chaotic earth. తర్వాత we see about the present earth. chaotic earth, present earth లోనే 6 days of creation సృష్టి గురించి మనము చూసుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఒక ఎర్త్ ఎన్ని ఉన్నాయండి? ఎర్త్ ఎన్ని ఎర్త్ ఉందండి అంటే ఒరిజినల్ ఎర్త్ ఎప్పుడైతే సాతాను పై నుండి కింది దోసబడ్డాడో ఆ యొక్క ఎర్త్ ఒరిజినల్ ఎర్త్ ఏమైపోయింది? ఇట్ బికేమ్ ఏ కయోటిక్ ఎర్త్. ఆ కయోటిక్ ఎర్త్ తర్వాత ఏడనిక్ ఎర్త్ వచ్చేసి ఆ తర్వాత యాంటీడ్యూవిలియన్ ఎర్త్ అయిపోయింది. యాంటీడ్యూవిలియన్ ఎర్త్ నుండి ప్రెసెంట్ ఎర్త్. అందుకని ఎన్ని సృష్టిలు అనంటే మనం ఎన్నో సృష్టిలు ఉన్నాము అనంటే 1 2 3 4 ఫిఫ్త్. ఒకసారి పేజ్ నెంబర్ 30లో చూడండి. పేజ్ నెంబర్ 30లో 7 cosmic phases of the earth. అంటే ఎన్ని సృష్టిలు ఉన్నాయి అని అంటే 7 సృష్టిలుగా మనం చూస్తా ఉన్నాం. ఒరిజినల్ ఎర్త్ ఏమైపోయింది? ఇట్ బికేమ్ యాజ్ అ కయోటిక్ ఎర్త్. ఎందుకంటే సాతాను పై నుండి కిందికి తోసివేయబడ్డాడు. ఆ తర్వాత దేవుడు ఆదాముని సృజించి ఆదాను ఏదైనా వనంలో పెట్టాడు. ఆ తర్వాత ఆదాము పాపం చేసిన తర్వాత ఈ యొక్క ఏదైనా వనము శపింపబడి ఉన్నది కాబట్టి ఫ్లడ్ వచ్చింది. అప్పుడు దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా ఏమైపోయింది? ఆ జలప్రయంలో నాశనం అయిపోయింది. ఆ నాశనం అయిపోయింది. ఇప్పుడు మనం ఉన్నది ప్రజెంట్ ఎర్త్ లో. ఇది ప్రజెంట్ ఎర్త్ ఇప్పుడు ఏమైపోయింది? దెన్ మిలీనియల్ ఎర్త్ వస్తుంది. మిలీనియల్ ఎర్త్ తర్వాత న్యూ ఎర్త్ వస్తుంది. సో అందుకనే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఏజెస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఆ తర్వాత మనం ఏం నేర్చుకోబోతున్నాం అని అంటే అబౌట్ క్రియేషన్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. క్రియేషన్ తర్వాత మనం నేర్చుకోబోయేది ఏంటంటే డిస్పెన్సేషన్ గురించి. ఒకసారి పేజ్ నెంబర్ 32A నుండి చూడండి. పేజ్ నెంబర్ 32Aలో ఏడనిక్ డిస్పెన్సేషన్. చూస్తా ఉన్నాం. తర్వాత అలానే మనం వచ్చినప్పుడు పేజ్ నెంబర్ 35Aకి వచ్చేసరికి కన్సైన్స్, డిస్పెన్సేషన్ ఆఫ్ కన్సైన్స్ 35A. లో dispensation of human government. 37A లో. ఆ తర్వాత 38A లో the patriarchal dispensation. తర్వాత 38B లో dispensation of law. తర్వాత 39A లో dispensation of grace, ecclesiastical dispensation.
Dispensation of grace. తర్వాత 40B లో dispensation of judgment, tribulation. అందుకనే మనము ఏజెస్ గురించి నేర్చుకోబోతున్నాం. We are going to learn about creation. We are going to learn about dispensation. 7 dispensation గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆ తర్వాత we are going to learn about the dispensation of Jesus Christ, dispensation of Jesus Christ and dispensation of the Holy Spirit. యేసుక్రీస్తు యొక్క కాలము తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలాన్ని మనము చూడబోతున్నాం. So dispensational work of Jesus Christ and the dispensational work of the Holy Spirit. Page number 53A లో dispensational work of the Holy Spirit. So ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ పని చేస్తా ఉన్నాడు? So past, present, future. About Jesus Christ గాని Holy Spirit గాని past, present, future గురించి మనము నేర్చుకోబోతున్నాం. అండ్ ఆ తర్వాత 59A లో జ్యూస్ గురించి. 59A లో జ్యూస్ వాళ్ళు ఎలా ఒక దేశముగా ఒక జనాంగముగా మార్చబడి ఉన్నారు, యూదులని ఒక పేరు ఎలా వచ్చింది, దాని గురించి మనము నేర్చుకోబోతున్నాం. యూదులు వాళ్ళు పొందిన ఒక శ్రమలు, తర్వాత దేవుడు వాళ్ళని ఎలా తిరిగి వాగ్దాన దేశమునకు తీసుకొని రాబోతున్నాడో ఆ యొక్క సంగతులను, తర్వాత 67A లో జెంటైల్స్. 67A లో జెంటైల్స్. జెంటైల్స్. తర్వాత 74A లో చర్చ్ గురించి. చర్చ్ గురించి మనము చూసుకోబోతున్నాం. ఆ తర్వాత we are going to see about kingdom గురించి మనము చూసుకోబోతున్నాం. king and the kingdom. తర్వాత మనము 7 judgments and 5 crowns. ఏ పేజ్ సార్ అది? 78 లో కింగ్ గురించి, 82 లో కింగ్ గురించి, 85 లో కింగ్డమ్ గురించి, 96 లో స్పిరిట్ వరల్డ్ గురించి, రిజరెక్షన్స్ గురించి, జడ్జ్మెంట్స్ గురించి. రిజరెక్షన్ గురించి, జడ్జ్మెంట్స్ గురించి. సో అంటే ఒకసారి మీరు ఫస్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్ వచ్చినప్పుడు చూడండి. అంటే మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం ఇవన్నీ కూడా అక్కడ మీరు చూసుకోవచ్చు. టేబుల్ ఆఫ్ కంటెంట్. టేబుల్ ఆఫ్ కంటెంట్ చూడండి. ద ప్రాఫిటిక్ వరల్డ్, premillennialism, mountain peaks of prophecy, the second coming of Christ, rightly dividing the word, the present evil world, the dispensational work of Christ, the dispensational work of the Holy Spirit, the Jews, the Gentiles, the church,
the king, the kingdom, the spirit world, spiritualism, the resurrections, the judgments, and Saturn. సో మొత్తము ఈ బుక్ అంతా కూడా కలిపితే 111 pages. Of course, ఎక్కువనే ఉన్నాయి, బట్ ఇట్స్ అబౌట్ 111 pages గా మనము చూస్తా ఉన్నాం. అండ్ వాటి యొక్క వివరణనే మళ్ళీ ఇక్కడ కింద ఇవ్వబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో ఏవైతే పైన ఉందో వాటి యొక్క వివరణలు కింద మనకి ఇవ్వబడినట్లుగా మనము చూస్తాం. సో అందుకనే డిస్పెన్సేషన్ అనే ఒక పదము బైబిల్లో ఎన్నిసార్లు వాడబడ్డది? 4 times. 4 times. ఎక్కడెక్కడ? ఫస్ట్ కొరింథీ 7:10. ఫస్ట్ కొరింథియన్స్ 7:10 చూస్తాను. 7:10. ఫస్ట్ కొరింథియన్స్ 7:10 అండి. రైట్. 7:10. ఎఫిషియన్స్ ఫస్ట్ 7:10. కొరింథియన్స్ ఎంత? 7:10. Am I right? నైన్ 17. 9:17. 9:17. 9:17. Ephesians 1:10. Ephesians 1:10. Ephesians 3:2. Ephesians 3:2. Colossians 1:25. 1:25. Colossians 1 first chapter 1:25. సో ఈ 4 వచనాలలో డిస్పెన్సేషన్ అన్నది మనం చూస్తా ఉన్నాం. సో డిస్పెన్సేషన్ ఒక మీనింగ్ ఏందని? Oikonomia. అది గ్రీక్ లో, కానీ ఇట్స్ అబౌట్ స్టీవార్డ్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ మేనేజ్మెంట్. స్టీవార్డ్షిప్, అడ్మినిస్ట్రేటర్ ఆర్ మేనేజ్మెంట్ గా మనము చూస్తా ఉన్నాం. ఆ తర్వాత హౌస్ కీపింగ్ అన్న స్టీవార్డ్షిప్ అన్న ఒకటేనా గారు? ఒకటే. కానీ స్టీవార్డ్ లోకి వచ్చేసరికి అకౌంటబిలిటీ ఉంటుంది, అందుకని రెస్పాన్సిబిలిటీ విత్ అకౌంటబిలిటీ. ఓకే, కీవర్డ్స్ ఏంటండి? విచ్ ఆర్ ద కీవర్డ్స్? కీవర్డ్స్ ఏంటండి? 2 వచనాల్లో నేను చెప్పా. 2 తిమోతి 2:15, ఫస్ట్ కొరింథియన్స్ 10:32. ఈ బుక్ అంతా కూడా డిస్పెన్సేషన్ ఎందుకు నేర్చుకుంటున్నాము అని అంటే, ఈ 2 వచనాలు కంపల్సరిగా మన మైండ్ లో ఉండాలి ఈ సబ్జెక్ట్ కి. ఈ వచనాలు మైండ్ లో లేకపోతే ఈ సబ్జెక్ట్ ని మనం అసలు అర్థము చేసుకోలేం. వచనాలు మళ్ళీ చెప్పారా? 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆ తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. కంపల్సరిగా ఈ వచనాలు మైండ్ లో ఉండాలి, ఎందుకంటే సరిగా విభజించాలి. సో సరిగా విభజించాలంటే యూదుల గురించి, గ్రీకు దేశస్తుల గురించి, దేవుని సంఘముల గురించిన విషయాలు మనము తెలుసుకొని లేదా ఎరిగి ఉండాలి. కంపల్సరిగా వాటిని తెలుసుకొని ఎరిగి ఉండాలి అనే దానిని మనము చూస్తా ఉన్నాం. ఓకే, సో బైబిల్ ఎన్ని భాగాలు? కొరింథీయుల వచనము 10:32 గా మనము చూస్తా ఉన్నాం. అయితే పేజ్ నెంబర్ 10 లో ఉంటాయి సార్. ఓకే, అయితే పేజ్ నెంబర్ 10 లో. అచ్చా, ఓకే. ట్రాన్స్లేషనల్ బుక్స్ ఏంటండి? ఏవేవి ట్రాన్స్లేషనల్ బుక్స్? మాథ్యూ, యాక్ట్స్,
ఇంకొకటి జెనసిస్ అనుకుంటా. హీబ్రూస్ హీబ్రూస్ Hebrew 8:5. ఓకే, హీబ్రూస్ గా. అయితే పాత నిబంధన కొత్త నిబంధన విభజింపబడ్డదని ఏ వచనం మీద ఆధారం చేసుకుని చెప్తాం? హీబ్రూస్ 8:13 గా మనము చూస్తాం. హీబ్రూస్ 8:13 ప్రకారంగా డివైడ్ చేయబడినట్లుగా మనం. ఓకే, తర్వాత ఎన్ని భాగాలు ఉన్నాయి హీబ్రూ బైబిల్లో? ఎన్ని భాగాలు? 3 భాగాలు. 3 భాగాలు సార్. 3 భాగాలు. ఏదేది? లోకు, జెనసిస్ టు సెకండ్ క్రానికల్స్ బుక్, తోరా, నహీం, ఓరా, నవీం, కెతుబీం. తోరా, నవీం, కెతుబీం గా మనము చూస్తాం. సో తోరా, నవీం, కెతుబీం. తోరా, నవీం, కెతుబీం. తోరా, నవీం, కెతుబీం. Torah, Nevi'im, Ketubim. Okay, the further types of dispensationalism. Yeah. Divisions. Every division. Innocence, conscience, human government, law, grace, tribulation, millennium. Okay. Further. 8 divisions. How many divisions Bible? Yeah. 8 divisions. 8 divisions గురించి మనము నేర్చుకొని ఉన్నాం. 8 డివిజన్స్ బైబిల్ ఉందని చెప్పేసి మనము నేర్చుకొని ఉన్నాం. ఆ తర్వాత ఈ యొక్క సబ్జెక్ట్ లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాము అన్న దాని గురించి కూడా మనము చూసుకొని, అండ్ ఆల్సో వి హావ్ సీన్ అబౌట్ డెఫినేషన్. 4 డెఫినేషన్లు మనము చూసుకొని ఉన్నాం. 4 definitions that we have seen. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, ఇట్ ఈస్ ద రిలీజియస్ ఇంటర్ప్రెటివ్ సిస్టమ్ అండ్ మెటా నరేటివ్ ఫర్ బైబిల్. సెకండ్ వచ్చేసి, it considers biblical history as divided by God into dispensations, defined periods or ages to which God has allotted distinctive administrative principles. Third వచ్చేసి, according to dispensationalism, each age of God's plan is thus administered in a certain way, and humanity is held responsible. Humanity is held responsible as a steward during that time. Sir, ఒకసారి రిపీట్ చేస్తారు, రాసుకుంటాను. According to dispensationalism, each age is God's plan is administered yeah, is thus administered in a certain way, and humanity is held responsible. Humanity is held as a steward during that time. As a steward during that time. Okay, sir. Last, dispensationalist presuppositions start with the inductive reasoning. Start with the inductive reasoning that biblical history has a particular discontinuity. In the way God reacts to humanity. In the way God reacts to humanity. In the unfolding of their sometimes supposed free wills.
రూతమ్మ, పాస్టర్ రూతమ్మ మ్యూట్ లో పెట్టుకున్నాం. Okay, so we see about presupposing start with this inductive reasoning that biblical history has a particular discontinuity in the way God reacts to humanity in the unfolding of their sometimes opposed to free wills ga manamu చూస్తాం. ఓకే, సో ఇది డెఫినేషన్ గా మనము చూసుకొని ఉన్నాం, డెఫినేషన్ గా. అండ్ తర్వాత ఈ యొక్క బుక్ లో మనము డిస్కస్ చేసుకుంటున్నాయి 18 మెయిన్ పాయింట్స్ గా మనము చూస్తా ఉన్నాం. మళ్ళీ ఒక 18 మెయిన్ పాయింట్స్ లో సబ్ పాయింట్స్ గా మనము చూసుకోబోతున్నాం. వి ఆర్ గోయింగ్ టు సీ అబౌట్ ది సబ్ పాయింట్స్ ని అన్నదాన్ని. సో మీకండి ప్రతి క్లాస్ లో నాకు రీడింగ్ రిపోర్ట్ పంపించాలి మీరు. ఈచ్ క్లాస్ you have to send me the reading report of each topic reading report. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా rightly dividing the word అని చెప్పేసి ఉన్నది కదా, ఆ టాపిక్ ఎక్కడి వరకు వెళ్ళింది? టాపిక్ ఎక్కడి వరకు వెళ్ళింది? బైబిల్ ని 8 డివిజన్స్ గా విడగొట్టడానికి వెళ్ళింది. బైబిల్ 8 డివిజన్స్ గా చేయగలిగింది. ఓకే, సో అందుకనే నాకు మీరు ఈ రీడింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. ప్రతి మంగళవారము మీ నుండి వాట్సాప్ లో నాకు రీడింగ్ రిపోర్ట్ రావాలి. చదివి ఏమర్థమైందో అన్నది మీరు పంపించాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నారు, MTH మీద అయిపోతుంది కాబట్టి, సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ హోంవర్క్ గా లేదా రిక్వైర్మెంట్ గా ఉన్నది కాబట్టి మీరు కంపల్సరీ ఈచ్ చాప్టర్ దట్ యు హ్యావ్ టు రీడ్ అండ్ రైట్. అది ఎన్ని పేజీలు అవుతుంది అన్నది నాకైతే తెలియదు, కానీ కంపల్సరీగా చదివి మీకు ఏమర్థమైందో రాయవలసిందిగా సెలవిస్తుంది. ఎందుకంటే ఇది ఈ తర్వాత మళ్ళీ మీకు ఇంకో సెమిస్టర్ లేదు. ప్రభు చిత్తం అయితే, ప్రభు రాకడ ఆలస్యం అయితే మీరు డాక్టర్స్ అవుతారు, డిగ్రీలు పొందుకోవడానికి, డాక్టరేట్ డిగ్రీస్. బట్ as we have come into the last semester of your like కొంతమంది BTH నుండి ఉన్నారు, BTH, BD, MTH చేస్తూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే రాము బ్రదర్ కానీ, అనిల్ బ్రదర్ కానీ, రూత్ సిస్టర్ కానీ. సో మీరు ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ నుండి మీరు కంటిన్యూగా ఉన్నారు కాబట్టి, సో ఈ రీడింగ్ అందరికి కూడా ఈ యొక్క రీడింగ్ రిపోర్ట్ కంపల్సరీగా ఇవ్వాలని. అఫ్ కోర్స్ బ్రదర్ ప్రవీణ్ గాని, ఎనోజ్ బ్రదర్ గాని, అండ్ పురుషోత్తమ్ అయ్య గారు గాని వాళ్ళు బీడీలో నుండి ఉన్నారు. సో అందుకని చెప్పేసి యూ హ్యావ్ టు గివ్ మీ అబౌట్ యువర్ రీడింగ్ రిపోర్ట్స్. ఎందుకంటే ఇందులో కొన్ని యొక్క టర్మ్స్ ఉన్నాయి, కొన్ని యొక్క వొకాబులరీస్ ఉన్నాయి. అది ఎక్కడ, అది ఎలా అని అడిగేదానికంటే ముందుగా ముందుగా చదివి ఉంటే దాని క్లాస్ అన్నది ముందుకు కొనసాగింపబడ్డానికి. అంటే క్లాస్ రూమ్ ఉంటే, బోర్డు ఉంటే దాన్ని చెప్పినప్పుడు దాని యొక్క సంగతులు వేరుగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనము క్లాస్ రూమ్ లో లేము, వర్చువల్ గా ఉన్నాం కాబట్టి సో రాసి వాటిని చూపించడానికి కొద్దిగంత కష్టము కాబట్టి, సో అందుకని చెప్పేసి మీరు ఇట్స్ యూ హావ్ టు డూ ద థింగ్. అండ్ కంపల్సరీగా చదివి వచ్చినప్పుడే ఈ యొక్క సంగతులు, ఈ యొక్క విషయాలు అన్నది మీకు అర్థమవుతుంది. ఓకే, సో వి సీ అబౌట్ ద థింగ్. బుక్ లేని వాళ్ళు సో గెట్ ద బుక్
అండ్ ట్రై టు రీడ్. బుక్ లేని వాళ్ళు గెట్ ద బుక్ అండ్ ట్రై టు రీడ్. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ విల్ ప్రొవైడ్ ద బుక్. సో గెట్ ద బుక్ ఫ్రమ్ ది అడ్మినిస్ట్రేషన్. లేని వాళ్ళు సో అందుకనే కంపల్సరీగా మీరు రీడింగ్ రిపోర్ట్ అసైన్మెంట్ కంపల్సరీగా ఇవ్వాలని మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే బుక్ ఉండాలి. బుక్ ఉంటేనే మనము దానికంటే ముందుగా మీరు చదివినప్పుడే దీంట్లో ఉన్న ఒక సంగతులు మీరు ఓకే. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఈ యొక్క క్లాస్ విషయంలో కానీ సబ్జెక్ట్ విషయంలో కానీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్. లేవు అంటే నేను మీరు ఇప్పుడు చెప్పినవి ఎవరైనా రాస్తే పెట్టమని చెప్పారా సార్? సార్ ఆల్రెడీ రూత్ అక్కకు వాట్సాప్ లో పెట్టాను సార్, చూసుకోమని. ఓకే ఓకే సరే పెట్టాడంటే చూడండి. ఓకే సో ఇంకా ఈ సబ్జెక్ట్ ఓకే లైక్ యు నో వెన్ ఐ సే వీఆర్ ఫ్రమ్, ఇప్పుడు మొత్తం ఎన్ని సంఘాలు ఉన్నాయండి మెయిన్ గా మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే ఇప్పుడు సంఘాలలో అనేసరికి మనం అంటామండి మీరు ఏ సంస్థ అంటే మనం ఏమంటామండి? బాప్టిస్ట్ అనో, బ్రదర్ అనో, పెంటకోస్ట్ అనో, కరిస్మాటిక్ అనో, లేకపోతే ఏమంటామండి? సో అందుకనే వెనైతే బ్యాప్టిస్ట్ లో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి ఫండమెంటల్స్ ఉన్నారు, రెండోది డిస్పెన్సేషనలిస్ట్ ఉన్నారు. ఒకటి ఫండమెంటలిస్ట్, రెండోది డిస్పెన్సేషనలిస్ట్. బ్యాప్టిస్ట్ లో అనేసరికి 2 వర్గాలు మనం చూస్తున్నాం. సో అందుకని చెప్పేసి మనం ఇక్కడ ఏం నేర్చుకోబోతున్నాం? డిస్పెన్సేషనలిస్ట్ గా మనము నేర్చుకోబోతున్నాం. అంటే ఫండమెంటలిస్ట్ అంటే దే గో టు ద బైబిల్ ఏం చెప్తుంది బైబిల్ అని. డిస్పెన్సేషనలిస్ట్ అంటే ఏంది? బైబిలే కానీ డివిజన్ గా అన్న ఒక విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. అంటే కాలాలను బట్టి ఇన్నోసెన్సా, కన్సైన్సా, హ్యూమన్ గవర్నమెంటా, లా ఆ, గ్రేసా. ఇప్పుడు లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్పినట్లయితే దశమ భాగం ఇవ్వాలనా ఇవ్వద్దా? దశమ భాగం ఇవ్వాలనా ఇవ్వద్దా? ఇవ్వాలి సార్. దశమ భాగం ఇవ్వాలనా ఇవ్వద్దా? దశమ భాగం ఇవ్వకపోతే ఏమైతుంది? దశమ భాగం ఇవ్వకపోతే ఏమైతుంది? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. దశమ భాగం ఇవ్వాలనా ఇవ్వద్దా? ఇవ్వకపోతే ఏమవుతుంది? దశమ భాగం ఇవ్వాలి సార్. ఇవ్వకపోతే దశమ భాగం దేవునికి చెందింది సార్. అది మనం ఇవ్వకపోతే మనం దొంగతో సమానం సార్. ఓకే, అది దొంగతో. అది దేంతో చెప్పబడ్డది? ఎవరికి చెప్పబడ్డది? యూదులకు చెప్పబడింది. ఇశ్రాయేలుకి. యూదులకు చెప్పబడిందా? ఇశ్రాయేలుకి చెప్పబడిందా? సంఘానికి చెప్పబడ్డదా? యూదులకు చెప్పారు. మలాకి నిబంధనలో చెప్పినది సంఘానికి చెప్పలేదు. అంటే ఎక్కువ ఇవ్వాలి సార్, దశమ భాగం కాదు మనం ఇవ్వాల్సింది. అది మెయిన్ దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలి సార్. మనం 10% కరెక్ట్. ఇది ఈ సంఘానికి ఇది 10% ఓన్లీ జ్యూస్ కి సార్. మనం 10% ఇవ్వాలి. అదే సో చాలా మంది ఏం చేస్తారు, దశమ భాగం అని చెప్పేసి నువ్వు దశమ భాగం ఇవ్వకపోతే శపింపబడతావు అనేసి మలకి 3వ అధ్యాయం నుండి తీసుకొని వాళ్ళు బోధిస్తూ ఉంటారు. కానీ డిస్పెన్సేషన్ ప్రకారంగా అది ఎవరికి చెప్పబడ్డది? యూదులకు చెప్పబడ్డది. అంటే సంఘానికి ఏం చెప్పబడ్డది? మోర్ దాన్ దశమ భాగం. ఆశీర్వదించబడిన కొలది ఇవ్వగలిగినంత ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? బలవంతంగా కాకయు దేవుడు నీ హృదయంలో నిశ్చయించిన కొలది ఉత్సాహంగా ఇచ్చు అని దేవుడు ఆశీర్వదించు.
సంతోషముతో నిచ్చడి వారిని. సరే 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 ఓకే ఓకే. సో మనము చూసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం, అందుకనే చాలా ఇప్పుడు ఒకవేళ మన దశమ భాగం ఇవ్వకపోతే నువ్వు శపింపబడతావు అని మనం అన్నప్పుడు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనానికి వ్యతిరేకం అయిపోతుంది. ఏదైనా ఒకసారి చెప్పండి. కొలస్సీన గలతీ 3:13-14 ఒకసారి చదువు. గలతీ 3:13-14. గలతీ 3:13. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి చాలా మంది ఏమంటారు, గలతీల మలాకి 3వ అధ్యాయాన్ని తీసుకొని 3వ అధ్యాయం 10వ వచనం తీసుకొని ఒకసారి మలాకి 3 చదవండి. మలాకి 3:10. మనది ఆ మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలానే కిందికి చదవండి. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణలో ఇయ్యక దొంగిలితిరి. మీ జనులందరూ నా యొద్ద దొంగిలిచునై ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అంటే గలతీలకు రాసిన పత్రిక 3:13-14 ప్రకారంగా క్రీస్తు మనల్ని ఎక్కడి నుండి విడిపించాడు? ధర్మశాస్త్రం నుండి. ధర్మశాస్త్ర శాపం విమోచించి ఉన్నాడు. అంటే చాలా మంది ఇయ్యకపోతే శాపం వస్తుంది అని చెప్పేసి అంటా ఉంటారు. అంటే దీనికి కంప్లీట్ వ్యతిరేకంగా అన్న దాన్ని మనము చూస్తాం. అందుకని ఓకే, డిస్పెన్సేషన్ మనము నేర్చుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనము సరిగా విభజించడానికి మనకు వీలుకరంగా ఉంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ helps us to rightly divide the word of truth. అంటే దశమ భాగం ఇవ్వద్దని నేను అంటలేను, ఇవ్వాలి. కానీ మనము వర్ధిల్లున కొద్దిగా మనము ఇస్తూ ఉన్నప్పుడే దేవుడు మనల్ని బాగా ఆశీర్వదిస్తాడు. సరే ఓకే, ఇంకేమైనా డౌట్స్ అండి? ఓకే, ఇంకా అండి? ఒక 10 minutes ఉంది. సో బుక్ లేని వాళ్ళు బుక్ తెచ్చుకోండి అండ్ చదివి సమ్మరీ పంపివ్వాలి. మీరు ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నారు, MTS ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నారు కాబట్టి కంపల్సరీగా ఎవ్రీ ట్యూస్డే I should get your reading reports review అన్నది కంపల్సరీగా మీరు పంపించాలి. నేను ముందుగానే చెప్తా ఉన్నాను. ఓకే, యూ హావ్ టు గో త్రూ ద బుక్, ఎందుకంటే ఇందులో వొకాబులరీస్ ఉన్నాయి అండ్ ఇందులో we are going to see about the concept of Trinity. ఉన్నది కాబట్టి ఆ ట్రినిటీ కాన్సెప్ట్ అంతటి కూడా మనము చూసుకోబోతున్నాము. సో ఓకే, దశమ భాగం గురించి అది యూదులకు చెప్పారు, మనకు కాదు. మనకు చెప్పింది ఏంటో బోధించకుండా ఓన్లీ దాని గురించే బోధిస్తారు చర్చెస్ లో. ఎందుకు సార్ మరి? ఎందుకంటే డిస్పెన్సేషన్ తెలియదు. మరి ఒకళ్ళిద్దరి కంటే తెలియదు సార్. 99 మందికి కూడా డిస్పెన్సేషన్ తెలియకుంటుంటారు సార్. 90% అందరూ ఈ 10% గురించే ఎక్కువ శాతం చెప్తా ఉంటారు.
ఈ 10% అయ్యారు. దీని గురించి చెప్తే ఇంకా బెదిరిపోతారని 10% ఇచ్చేదానికే మన వాళ్ళు అట్లా అయిపోతారు. అంటే మన ప్రిన్సిపల్ వచ్చేసి ఏంటండి, ఇట్స్ అబౌట్ లైక్ విలియం కోల్గేట్ అన్నట్టుగా. విలియం కోల్గేట్ ఏం చేశాడండి? 90%. సో 90% ఇచ్చాడు. ఇయ్యమని చెప్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి రారు సార్ చర్చికి ఇయ్యమని చెప్తే. అందుకే చెప్పరు అసలు. అందుకే దాన్ని మెంబర్షిప్ అకౌంట్ గా చేసేసారు కదా, మెంబర్షిప్ గా చేసేసారు. దశమ భాగం అంటే పబ్లిక్ అదైతారని చెప్పేసి మెంబర్షిప్ గా చేసి మెంబర్షిప్ గా తీసుకుంటాం. ఓకే, సో ఇంకేం డౌట్స్ లేవంటే అండ్ విల్ హ్యావ్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్ అండ్ విల్ క్లోజ్. ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. ఓకే, రమణాల్ వెస్లీ గారు చక్కగా ఈ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ అందరికీ అరటిపండు వలసినట్టుగా చక్కగా వివరించి చెప్పారు. వీళ్ళలో ఎంతమంది డైజెషన్ చేసుకుంటున్నారో మనకు తెలియదు. ఎందుకంటే వీళ్ళంతా మాస్టర్స్ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడ చదివారు, ఎవరు చెప్పారు, అది దేవుడికి మహిమ రావాల. వీళ్ళ యొక్క సాక్ష్యం కాదు, రెబెలన్గా మనం తయారు కాకూడదు. కాబట్టి బుక్స్ కావాల్సిన వారు తీసుకోవచ్చు. కొంతమంది లేట్గా వస్తున్నారు, దట్స్ వెరీ బ్యాడ్ ఇండికేషన్. లేట్గా వచ్చి వాట్ సబ్జెక్ట్ అంటారు, పాఠం పేరు ఏంటంటారు, పేజ్ నెంబర్ ఏంటి అని కూడా మేనర్స్ లేకుండా టైప్ పెట్టుకుంటారు. మీరు మాస్టర్స్, మీరు చేసేది, మీరు చిన్నవాళ్ళు కాదు, ఎక్స్ట్రాడినరీ. బ్రిటిష్ బైబిల్ కాలేజీలో చదివే వాళ్ళంతా కూడా నాట్ ఆర్డినరీ బట్ ఎక్స్ట్రాడినరీ అని చెప్తా ఉంటారు. మా మాటలను మీరు నిలబెట్టడానికి మీరు యోగ్యులని మరి ప్రొఫెసర్స్ కానీ మేము కానీ ఎంతో ప్రయాసపడుతున్నాం. ఈ ఇచ్చే విషయంలో కూడా చక్కగా చెప్పారు. యేసు ప్రభు వారు ఆయన 90% కాదు ఇచ్చింది, ఆయన 100% ఇచ్చాడు. నిజంగా నువ్వు ప్రేమించినట్లయితే ఇట్స్ నాట్ ఐ బట్ క్రైస్ట్ అంటాం అంతే. 10% ఎగ్గొట్టేవాడు ఎవరో అన్నారు, రామో ఎవరు దొంగలు. నిజమే, ఎంతమంది దొంగల పరలోకానికి వెళ్తారో తెలియదు, కానీ మరి ర్యాప్చర్లో ఎత్తబడతారా తెలియదు. డిస్పెన్సేషన్ ట్రూత్ అనేది అమోఘమైన సబ్జెక్ట్. నేను సిడ్నీలో ఉన్నప్పుడు ఈ సబ్జెక్టు కొరకు నేను ఎంతో ప్రార్థన చేసిన. అయితే ఆథర్ ఇంటికి వెళ్ళినప్పుడు, నన్ను ఒక దైవజనుడు ఆథర్ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు, ఆయన నువ్వు కూర్చున్న వెనకవైపు బీరువా తెరువు అని అన్నాడు. అమోఘమైనటువంటి యొక్క వజ్రం దొరికింది. నా సంతోషానికి అవసరం లేదు, ఎందుకంటే ఈ బుక్ రాసింది సామాన్యుడు కాదు, పెంటెకోస్ట్. ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులు రాసినటువంటి, ప్రెసిడెంట్లు రాసినటువంటి గొప్ప దైవజనులు. ఈ డిస్పెన్సేషన్ ఆఫ్ ట్రూత్ మీరు పర్ఫెక్ట్ అయినట్లయితే మీరు అన్ని సబ్జెక్టులలో కూడా మరి పర్ఫెక్ట్ అవుతారు. పోతే ఇక ఫైనల్గా వచ్చేసాం కాబట్టి ఈ ఫైనల్ కూడా కళ్ళు తీసి కళ్ళు మూసుకునే లోపలనే మనకి డిసెంబర్ వచ్చేస్తుంది. ఈ కరోనా వచ్చి ఇప్పటికీ 3-4 నెలలు అయినా కానీ ఎంత తొందరలో వెళ్ళిపోతున్నాయో మరి మనకే అర్థం కావట్లేదు. కాబట్టి మీ ఫీజులు కూడా డిసెంబర్ వరకు కంప్లీట్ కావాలా, అది ఇప్పటి నుండే ఇచ్చుకోవడం ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్ ఫీజు యాజ్ యూజువల్ 500 అండ్ గ్రాడ్యుయేషన్ ఫీజు యాజ్ యూజువల్ 2000. ఇవన్నీ కూడా మరి ఎప్పుడు డిసెంబర్లోనే కట్టాలనేమి, ఇప్పటి నుండి అయినా కానీ ఇస్తే మాకు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ రన్ చేయడానికి మాకు సహాయకరంగా ఉంటుంది. నా కాన్సెప్ట్ కూడా అంతే. నేను 20%, 50%, 90% కాదు. ఐ వాంట్ టు గివ్ టు ద లార్డ్ 100%.
because I know him who paid my penalty on the cross of Calvary and who purchased me. I know him. అందుకనే పౌలు కూడా నేను నమ్మిన వాడిని ఎరుగుతున్నాను అంటాడు. ధైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలని నువ్వు ఇవ్వకుండా మీరు ఇవ్వండి అని చెప్పే అధికారం నీకు లేదు. సేవ కొరకు వెళ్ళకుండా మీరు వెళ్ళండి అని చెప్పే అధికారం మాకు లేదు కదా. బైబిల్ చదవకుండా మీరు చదవండి అని చెప్పే అధికారం కూడా మనకు లేదు. కాబట్టి ఇవన్నీ మనకు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచాడు. మన ఎంతో ఉన్నతమైన రీతిగా మనం ఆశీర్వదించాడు. ఇప్పుడు క్రిస్టియన్ నేషన్స్ అన్ని కూడా ప్రపంచాన్ని వెళ్ళగలిగిన స్తోమత సమర్థత ఉన్నాయంటే దే నో హౌ టు గివ్ టు ద లార్డ్. వాళ్ళు ఉన్నా లేకపోయినా అది నేర్చుకోవాలి మనం. ఇచ్చేవాడు ప్రభులో నిలుస్తాడు, ఇవ్వనోడు అంతే ఎవరు అన్నట్టు. కాబట్టి మీరు ఈ లాస్ట్ సెమిస్టర్కి రావటం నిజంగా దేవుని కృప. ఎంతమంది వచ్చారు కానీ మధ్యలో వాళ్ళు వెళ్ళిపోయినారు. సో యు ఆర్ chosen ones, as called ones. దేవుడికి మీ మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఎంతో రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ నాట్ ఆర్డినరీ. మేబీ యూ లుక్స్ లైక్ ఎవడు నన్ను గుర్తించట్లేదు, నా మాటలేదు పనికిరాని ఉంటాయి అనుకోవచ్చు, కానీ బట్ యూ పీపుల్ ఆర్ ఎక్స్ట్రాడినరీ ఇన్ గాడ్ సైడ్. ఈ కంటిన్యూ ప్రార్థన దేవుడు వింటాడు. నీ మొర ఏనాడు కూడా ఆయన కాదల్లా. చాలని దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు. అన్ని విషయంలో మనల్ని ఆదుకున్నాడు, ఆదరించాడు, బలపరిచాడు, చూపించాడు. మరి మనల్ని తలగానే చేశాడు కానీ తప్పుగా చేయలేదు. కాబట్టి ఇలాంటి ఉన్నతమైన దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క డిస్పెన్సేషనల్ ట్రూత్లోకి మనం ముందుకు వెళ్ళగలం. దేవుడు మనకు మంచి చక్కని మరి ప్రొఫెసర్ని 24 గారిని ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. కాబట్టి మేము మా పార్ట్ దేవుని కొరకు మేము చేస్తున్నాం. మీరు కూడా దేవుని కొరకు చేస్తున్నామని చేయాలి, కానీ ఇదేదో ప్రొఫెసర్ల కొరకు, ఇదేదో జయశంకర్ కొరకు నేను I don't think anybody will feel that way. So I'm glad. Can I ask Jacob Modi to close with prayer? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అని మా తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని మీరు రెక్కల చాటును భద్రపరిచి సభ్యుల లెక్కలో ఉంచి ఈ సాయంకాల సమయం ముందు నాయన గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీలో నాయన 3వ సెమిస్టర్లోకి నాయన మేము మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. డిస్పెన్సేషనల్ ట్రూత్ నాయన, నీ వాక్యం ద్వారా నాయన మమ్మల్ని నాయన, నీ వాక్యం మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది అనే ఒక వాక్యాన్ని నాయన ఎత్తి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. వాక్యంలోని మర్మములను నాయన తెలుసుకొనుటకు, వాక్యంలోని మర్మముల ద్వారా మమ్మల్ని అందరినీ మా హృదయాలను మీరు సంధించమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఈ 3rd సెమిస్టర్ అయిపోయి నాయన ఈ కోర్స్ అయిపోయేటప్పటికి నాయన మా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావంతో రూపాంతరం పొందిన వారిగా ఈ లోకంలోనికి నాయన నీ సేవ నిమిత్తము, నీ స్వార్థ నిమిత్తము ప్రతి ఒక్కరు కూడా నాయన సమర్పణ కలిగిన హృదయాలతో నాయన వెళ్ళుటకు, ఆత్మల సంపాదన కొరకు నాయన ప్రతి ఒక్కరు పాటుపడుటకు సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. Thank you and see you tomorrow. Thank you. Praise the Lord. Praise the Lord, sir. Praise the Lord, అమ్మా రూతమ్మ. Praise 10వ భాగాన్ని Praise the Lord, uncle. Praise the Lord.